అజర్బైజాన్ విమాన ప్రమాదంలో మిస్టరీ వీడింది. సాంకేతిక లోపం వల్లే విమానం కూలినట్లు నిర్ధారించారు అజర్బైజాన్ ఎయిర్లైన్స్ అధికారులు. డిసెంబర్ 25న కజకిస్తాన్లోని ఆక్టో సమీపంలో కుప్పకూలిపోయింది విమానం. ఈ ప్రమాదంలో 38 మంది మృతి చెందారు. ప్రమాద సమయంలో విమానంలో 67 మంది ప్రయాణికులు ఉన్నారు. దాంతోపాటు 5 సిబ్బంది సహా మొత్తం 72 మంది దాంట్లో ఉన్నారు. బాకు నుంచి రష్యాలోని గ్రోంజీకి వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. రష్యన్ మిసైల్ ఢీకొట్టడం వల్లే ప్రమాదం జరిగిందంటూ ప్రచారం జరిగింది. ఆ ప్రచారానికి సంబంధించి బలం చేకూర్చే విధంగా ఆ రంధ్రాలు, ఆ చిన్న చిన్న రంధ్రాలు మీరు చూడొచ్చు. ఈ రంధ్రాలకు సంబంధించి చర్చ జోరందుకున్న పరిస్థితి. ఎప్పుడైతే ఆ రంధ్రాలు కనిపించాయో ఇది రష్యాకి సంబంధించి మరి ముఖ్యంగా మిసైల్స్ దాడి జరిగింది, లేకపోతే చిన్న మొత్తంలో మిసైళ్ల దాడి జరిగిందంటూ కూడా ఒక ప్రచారం జోరందుకుంది. మరి ముఖ్యంగా యూకే బేస్గా చెబుతున్న ఒక సంస్థకు సంబంధించి పేరు నిన్న మొన్న మనం ప్రస్తావించుకోవడం జరిగింది. సో ఈ నేపథ్యంలోనే రష్యన్ మిసైల్స్ ఢీకొట్టాయి, దానివల్ల ఈ ప్రమాదం జరిగిందంటూ కూడా జోరుగా ప్రచారం జరిగింది. ఇదే అంశం మీద క్లారిటీ ఇచ్చింది అజర్బైజాన్ ఎయిర్లైన్స్. మరి ముఖ్యంగా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది. ఆ మిస్టరీ అసలు ఏం జరిగిందనే అంశానికి సంబంధించి క్లారిటీ ఇచ్చింది. సాంకేతిక లోపం వల్ల విమానం కూలినట్లు నిర్ధారించింది అజర్బైజాన్ ఎయిర్లైన్స్. డిసెంబర్ 25న కజకిస్తాన్లోని ఆక్టో సమీపంలో కుప్పకూలిపోయింది విమానం. ఆ నేపథ్యంలో ఆల్టిట్యూడ్ కోల్పోయింది.